అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి రామదాస్. నేను ఇప్పుడు కొన్ని కృష్ణ శతకంలోని పద్యాలు పాడబోతున్నాను. చదవబోతున్నాను, పాడడం కాదు ఇది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైంది ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఎందుకు కారణం ఏమిటని ఆలోచిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ధన్యవాదం. అల్ల జగన్నాథుకు రేపల్లియ క్రీడార్థమయ్యే పరమాత్మునకున్ గొల్ల సతియా యశోదయు దల్లియునై చన్ను గుడిపే ధనరుగ కృష్ణ. గొల్ల సతి అయిన యశోదాదేవి తనకి పాలు ఇచ్చిందని ఈ పద్యం తాలూకా భావార్థం. అంటే దేవదేవునికి, ఆ వైకుంఠవాసునికి కృష్ణావతారం ఎత్తి ఆవిడ అష్టమ గర్భంలో పుట్టిన కృష్ణుడు ఆవిడ తాలూకా చనుబాలు తాగాడని ఈ పద్యం తాలూకా భావార్థం. ఓకే. అందెలు గజ్జలు మ్రోయగ జిందులు ద్రొక్కుచున వేట్క చెలువారంగా నందుని సతి ఆ గోపిక మందరు నాడదు మిగుల మొరీజు కృష్ణ. ఆ నందుని సతి అయిన ఆ గోపిక అంటే ఇక్కడ యశోదమ్మ, ఆవిడ ముందర ఆడుతున్నాడట కృష్ణుడు. అందెలు గజ్జలు గల్లు గల్లు మ్రోగుచుండగా ఆవిడ ముందు చిందులు వేస్తున్నాడట మన చిన్ని గోపాలకృష్ణుడు. ఇది దీని భావార్థం. హరిచందనంబు మేనున గరమొప్పడు హస్తములను గంకణములు రవముల్ ఊరమన రత్నము మెరియగ బరగితివో నీవు బాల ప్రాయము కృష్ణ. హరిచందనము మేనుకు రాసిందట అమ్మ, మంచి సువాసనలు కలిగేటట్టు పులుగు జవ్వాది అని కలిపింది. గరిమొప్పగా హస్తములను కంకణం మెరియ, ఈ హస్తములకు రత్న కంకణాలు ఉన్నాయంట, మురుగుల్లాంటి. ఉరమున రత్నములు మెరియ, ఉరమున అంటే పొట్ట మీద రత్నహారాలు వేశారట. బరగితివో నీవు బాల ప్రాయం కృష్ణ, ఇవన్నీ వేసుకుని ఎంతో అందంగా అలరారుతున్నావు కృష్ణ అని దీని అర్థం. పాణి తలంబున వెన్నయు వేణి మాలంబునందు వెలగజింపించం బాణి ముత్యము ముక్కున నాణ్యముగా దాల్చు లోకనాథుడ కృష్ణ. పాణి తలంబున వెన్నయు, పొద్దున్న వెన్న తింటాడట. వేణి మూలంబునందు వెలగ పించం, వేణి అంటే జుట్టు, ఈ వేణి మూలం అంటే కూకటి ముడి వేసి అందులో పింఛమును పెట్టిందంట యశోదమ్మ. బాణి ముత్యం ముక్కున, ఇక్కడ ముక్కును పెట్టిందంట. ఇక్కడ నుంచి మా సైడ్ అయితే అడ్డబొలాకి అంటారు, దాన్ని అడ్డుగమ్మ అంటారు. నాణ్యముగా దాల్చు లోకనాథుడు కృష్ణ, ఇవన్నీ నాణ్యంగా అందంగా అలంకరించుకుని ఉన్నావు నువ్వు లోకనాథుడు కృష్ణ అని పద్యభావార్థం. మడుగుకు జని కాళీయుని పడగలపై భరత శాస్త్ర పద్ధతి వెలయున్ గడువు వేడుకతో నాడెడు నడుగుడు నామదిని దళతో నచ్యుత కృష్ణ. మడుగున అంటే నీటి మడుగున అడుగులో, జని వెళ్ళి కాళీయుని పడగలపై భరతశాస్త్ర పద్ధతి వెళ్ళను, భరతనాట్యం, భరతశాస్త్రం అందు భరతనాట్యం పడగలపై తకదిమి తకదిమి అని తాండవం ఆడాడట కృష్ణుడు. గడు వేడుకతో నాడాడు, మంచి వేడుకతో తాకొక చేత్తో పట్టుకొని పడగల మీద తకదిమి తకదిమి డ్యాన్స్ చేసి వేడుకతో ఉన్నాడట. నడుగున నా మదిని దళతు, నడుగున నా మదిలో నిన్ను నిత్యం తలుస్తాను కృష్ణ అని ఈ పద్యం రాసిన అని భావార్థం. మనకు కూడా అంతే.
బృందావనమున బ్రహ్మ నందాత్మకమూర్తి వేణునాదము నీవా. మందార మూలమున గోవింద పూరింతు వౌర వేడుక కృష్ణ. బృందావనమున బ్రహ్మానందాత్మక మూర్తి వేణునాదము నీవా. మందార మూలమున గోవింద పూరింతు ఔర వేణువు కృష్ణ. నువ్వు బృందావనములోని బ్రహ్మానందము మూర్తిగా ఉండి వేణునాదము నీవా ఆనందముగా మూలమున గోవింద పూరింతు ఔర అంటే మురళిని వాయిస్తున్నాడు అని ఈ పాఠ్యం భావార్థం. నాకు తెలిసిన అర్థం ఇది. వారిజ నేత్రలు యమున వారిజ జలకంబులాడ వచ్చిన నీవా. చీరలు మృచ్చిలి ఇచ్చితి నేరుపురా అది నీకు నీతియే కృష్ణ. వారిజ నేత్రములు అంటే తామర పువ్వుల నేత్రాలు కలిసిన యమునా వారిని జలకంబులాడ. యమునా నదిలో ఈ వారిజ నేత్రులు అంటే గోపికలందరూ జలకాలు స్నానాలు చేయడానికి వచ్చారు. నీవా చీరలు మృచ్చిలి, ఆ చీరలన్నీ దొంగిలించి చెట్టుపై పెట్టావు. ముచ్చిలి ఇచ్చితివి మళ్ళీ. నేరుపురా యదియు నీకు నీతియ కృష్ణ. ఇది నీతేనా, నీకు పాడియేనా, నువ్వు ఆ పల చెయ్యొచ్చా అంటే వాళ్ళు సిగ్గు బిడియం అన్నీ వదిలి కృష్ణ అని 2 చేతులు ఎత్తి దండం పెట్టాలని ఆయన భావం. అంటే మానవ దేహం మీద వ్యామోహం ఉండొద్దు అని కృష్ణుని అభిప్రాయం అదనమాట. ఎందుకంటే వీటి మీద ఏమాత్రం మనకి వ్యామోహం ఉన్నా మన దైవాన్ని చేరలేమని కృష్ణుడి భావం. దేవేంద్రుడలుక తోడను వారివిగాడ రాళ్ళవాన వడి గురియంపన్. గోవిర్ధనగిరినెత్తితి గోవుల గోపాలకగాచు కొరకుటకై కృష్ణ. గోవులను కాచిన కొరకై నీవు గోవర్ధనగిరి మెత్తి చిటికిన వేలిపైన. దేవేంద్రుడు అలుకబూని, దేవేంద్రుడు పూజ చేయలేదని దేవేంద్రుడు కోపం పొంది గోవర్ధనగిరికి పూజ చేశారు ఈ గోపాలకులు, గోపికలు, గోప బాలకులందరూ నందవ్రజమంతా వెళ్ళి అక్కడ గోవర్ధనగిరికి పూజలు అందించారు. కాబట్టి దేవేంద్రుడు కోపం వచ్చి రాళ్ల వర్షం కురిపించాడట. అప్పుడు వడి గురియంపన్ గోవర్ధనగిరి మెత్తిదివి. నేను బాలుడిని కాను, గోవిందుడిని, రండి నా చిటికిన వేల మీద ఈ గోవర్ధనగిరిని ఎత్తుతాను, మీరు వచ్చి దీని కింద గొడుగులా ఉండండి. గోవర్ధనగిరి ఎత్తి గొడుగులా కాపాడాడంట ఆ మహానుభావుడు గోపాలకృష్ణుడు. అండజవాహన విను బ్రహ్మాండంబుల బొంతులట్లు యాడెడు నీవా. కొండల నెత్తి తినందురు కొండిక పనిగాక దొడ్డ కొండ కృష్ణ. అండజవాహన అంటే అండజవాహన అంటే గరుత్మంతుడు విను బ్రహ్మాండము బొంతులట్ల యాడెడు నీవా. కొండల నెత్తితి నందులు కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణ. నీ మీద ఇచ్చికాలు చెప్పట్లేదు, కొండలు చెప్పటం లేదు, నీ గురించి నేను అవేమీ చెప్పట్లేదయ్యా కృష్ణ, నేనంతా నిజమే చెప్తున్నాను. అండజవాహనుడు నిన్ను మోస్తుండాడు, బొంతులట్ల యాడాడు నీవా. కొండల నెత్తితి వందురు అంటే గోవర్ధనగిరి ఎత్తాడు కదా దానికోసం. కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణ. దొడ్డవాడంటే పెద్దవాడని, కొండిక నేనేమి ఇచ్చికాలు చెప్పట్లేదు, నిజమేనయ్యా అని చెప్తున్నాను. అందరూ వినండి. అందరికీ నమస్కారం. ఇవి నాకు వచ్చిన కృష్ణ శతకంలోని పద్యాలు.